చరిత్రలో కొన్ని పేర్లు వింటేనే ఒక గంభీరమైన అనుభూతి కలుగుతుంది. అలాంటిదే పర్షియా. ఈనాడు మనం ఇరాన్ అని పిలుచుకుంటున్న దేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యానికి కేంద్రం. ఆ సామ్రాజ్యాన్ని పాలించిన అఖేమెనేడ్ రాజవంశం గురించి, వారి వంశవృక్షం గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వంశానికి పునాది వేసిన వ్యక్తి అఖేమెనేడ్. ఆయన పేరు మీదుగానే దీనికి ఆ పేరు వచ్చింది. మొదట్లో వీరు అన్షాన్ అనే చిన్న ప్రాంతాన్ని పాలించేవారు. అఖేమెనెస్ ఆ తర్వాత టీప్సిస్ అధికారంలోకి వచ్చారు. ఆయన తన రాజ్యాన్ని ఇద్దరు కొడుకులకు ఇచ్చారు. ఒకరు సైరస్ I, మరొకరు అరియామెనెస్. ఇందులో మొదటి సైరస్ వంశంలోనే మనకు తెలిసిన గొప్ప రాజులు పుట్టారు. మొదటి సైరస్ కుమారుడు క్యాంబిసెస్ I. ఒక మీడియా యువరాణిని పెళ్లి చేసుకోవడంలో పర్షియా బలం పెరిగింది. క్రీస్తుపూర్వం 550లో సైరస్ ద గ్రేట్ సింహాసనాన్ని అధిష్ఠించారు. ఈయన కేవలం పర్షియాను మాత్రమే కాకుండా అప్పటి వరకు ఉన్న పెద్ద సామ్రాజ్యాలైన మీడియా, లిడియా, బాబిలోన్లను జయించారు. బైబిల్లో ఈయనను దేవుడు పంపిన రక్షకుడిగా పేర్కొన్నారు. బాబిలోన్ బందీలుగా ఉన్న యూదులను విడిపించి వారు తమ దేశానికి వెళ్ళేలా చేసింది ఈయనే. ఈయన స్థాపించిన సైరస్ శాసనం ప్రపంచంలోనే మొదటి మానవ హక్కుల పత్రంగా పరిగణిస్తారు. సైరస్ I తర్వాత ఆయన కుమారుడు క్యాంబసిస్ II రాజు అయ్యారు. ఆయన గొప్ప యుద్ధ వీరుడు. ఈయన కాలంలోనే పర్షియా ఈజిప్ట్ను జయించింది. అయితే ఆయన ఈజిప్ట్లో ఉన్న సమయంలో పర్షియా ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆయన తమ్ముడు బాడియా పేరుతో వచ్చిన వ్యక్తిని అంతం చేసి డేరియస్ ద గ్రేట్ అధికారంలోకి వచ్చారు. ఈయన నేరుగా సైరస్ కొడుకు కాదు, కానీ అదే వంశానికి చెందిన దూరపు బంధువు. డేరియస్ I కాలంలోనే సామ్రాజ్యం తూర్పున భారతదేశం సరిహద్దుల నుండి పశ్చిమాన గ్రీస్ వరకు విస్తరించింది. ఈయన పెర్సిపోలిస్ అనే అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించారు. డేరియస్ I తర్వాత ఆయన కుమారుడు సెర్సెస్ I రాజు అయ్యారు. ఈయనని మనం గ్రీకు యుద్ధాల్లో బ్యాటిల్ ఆఫ్ థెర్మోపైల్ చూస్తాం. బైబిల్లోని ఎస్తేర్ గ్రంథంలో కనిపించే అహాసేరిస్ ఈయనేనని చరిత్రకారులు నమ్ముతారు. సెర్సెస్ I తర్వాత వచ్చిన రాజులు బలహీనపడడం, చివరికి అలెగ్జాండర్ ది గ్రేట్ దండయాత్రతో ఈ గొప్ప అఖేమెనిడ్ సామ్రాజ్యం అంతమైంది. పేరు మారిన, రాజులు మారిన పర్షియా సంస్కృతి నేటికి ప్రపంచ చరిత్రలో ఒక వెలుగునిచ్చే దీపంలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మళ్ళీ తిరిగి ఇంకో వీడియోలో కలుద్దాం.